నర్సీపట్నం మండలం రూరల్ సర్కిల్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గబ్బాడలో బుధవారం ఉదయం కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా నర్సీపట్నం సబ్ డివిజన్ డీఎస్పీ పి శ్రీనివాసరావు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా ఆదేశాల మేరకు ఆపరేషన్ వజ్రప్రహార్లో భాగంగా ఈగల్ టీం మరియు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎల్ రేవతమ్మ, రూరల్ సర్కిల్ ఎస్ఐలు, స్పెషల్ పార్టీ, పోలీస్ స్టేషన్ సిబ్బందితో డ్రోన్ సహాయంతో నర్సీపట్నం రూరల్ గబ్బాడలో కోఆర్డినేట్ సర్చ్ నిర్వహించినట్టు తెలిపారు. ఈ కోఆర్డినేట్ సర్చ్ ముఖ్య ఉద్దేశం గంజాయి రవాణా నిల్వ గురించి కనిపెట్టడానికి, అనుమానిత వ్యక్తులను గుర్తించడం, వాహనాల తనిఖీ ద్వారా సరైన కాగితాలు, నెంబర్ ప్లేట్ లేకుండా ఉన్న వాహనాలను, అక్రమ మద్యం గురించి షాపులను తనిఖీ చేయడం జరిగిందన్నారు. ఈ కోఆర్డినేట్ సర్చ్ ద్వారా సరైన రికార్డ్స్ లేని 22 మోటార్ సైకిళ్లను, 2 కార్లను గుర్తించి వాటిని పోలీస్ స్టేషన్ తరలించినట్టు తెలిపారు. అనంతరం గ్రామంలోని యువతకు, గ్రామస్తులకు గంజాయి అక్రమ రవాణా, సైబర్ క్రైమ్పై అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఎవరు అసాంఘిక కార్యకలాపాలకు చట్ట వ్యతిరేకమైన చర్యలకు పాల్పడరాదని, అలా ఎవరైనా పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒక లైన్ పనిచేస్తే రెండో లైన్ టచ్ అయిపోయింది. AP 39QM AP 39QM 30 ఇచ్చి ఈ గ్రామంలో మా గ్రామం చాలా మంచి గ్రామం అండి, అటువంటి వాళ్ళు ఎవరు లేరు అన్న పేరు తీసుకున్నారు వాళ్ళు. థ్యాంక్ యూ సార్. పోలీసులు మంచి విషయాలు చెప్తారు, గంజాయి చంపడానికి రావాలి. మధ్యాహ్నం 1 గంట అయిపోయింది, ఎంత కొంటలేరో తడిచిపోతారు అనుకోండి. రావాలి గెలిపారా? ఎక్కడ ఏ చెరువులో చేస్తాను? అడుగు కట్టితే తప్ప పోలీసులు వస్తారు, ఈగలు వస్తారు, ఎస్బీఓలు వస్తారు, ఇంటెలిజెన్స్లు వస్తారు, వాళ్ళే చూసుకుంటారనేది కరెక్ట్ కాదండి. అంటే అదర్ కంట్రీలో ఏముంటుందంటే, అదర్ కంట్రీలో నేరాలు తక్కువే, మన దగ్గర ఎక్కువ. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉంటుంది, ఎవరెవరు కలుస్తారు ఫ్రెండ్స్, చపాతి ఏం పేరు? పీసు చపాతి. చపాతి పేరా? ఎక్కడి నుంచి తెచ్చుకునేవారు? అది శివాలయం దగ్గర తీసుకునేవారు సార్. తీసుకొని ఇక్కడ పెట్టి కాల్చేసి ఎలా కాల్చుతారు? ప్రెస్ చేసి సిగరెట్ వేసి బాగుంటుంది. ఏ బాటిల్? బాటిల్ సార్, మామూలు వాటర్ బాటిల్ అంటే టీ బాటిల్ అంటే బొబ్బలు కానీ స్టాండ్ కానీ చేసి కాల్చి బాగుంటుందా తాగితే? గారు, రూరల్ ఎస్ఐ గారు రాజా గారు ఆధ్వర్యంలో మిగతా సర్కిల్ ఎస్ఐస్ స్టాఫ్ అందరూ కూడా కోఆర్డినేషన్ చేయడం జరిగింది.
ఇది ఏంటంటే ఒక మెసేజ్ తీసుకువెళ్తూ ఏంటంటే చెడు మార్గాల్లో యువత వెళ్ళడం వల్ల వారి కుటుంబ సభ్యులు పీడీ యాక్ట్ కానీ పిట్ ఎన్డీపీఎస్ యాక్ట్ కానీ పెట్టడం వల్ల వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబాల్లో సమాజంలో నష్టపోతూ ఎంతో మంది యువతను చెడుద్రోవ పట్టకుండా మంచి సమాజ మార్గంలో వెళ్ళవచ్చు. బాబు సెల్ నా కెమెరా